सीतापतये नमोस्तुते विश्वमंगलमांगल्ये विश्वविद्या विनोदिनी विश्वसंचार बीजानां विश्वेश्वरी देवालय वृक्ष भुजि मुक्ष शांति घंटा पुष्टि घंटा धनधान्य घंटा वरदो पतितपाम अंदर गरकी नमस्कार ओम असुनी देवरन ओम नमः स्वाहा आंजनेयाय नमो नमः स्वाहा आंजनेय महावीरं ब्रह्म विष्णु शिवात्मको स्वाहा आंजनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमान् स्वाहा ओम आंजनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमान् प्रचोदयात् स्वाहा అలా నవగ్రహ హోకి అందరూ నవగ్రహాల నమస్కారం చేసుకోండి నవగ్రహాయ నమః ఓం ఆ సత్యేన రజదా వర్తమానో నివేశ యన్నమృతం అత్యోచ హిరణ్యేన సవిదారధేన మాదికల మధ్యనే శయద్దేద యత్తవసర్ణ ప్రజా తదస్మాత్ దేహి చిత్రతు స్వాహా బృహస్పతికే నమః ఓ శుక్రందే అన్యద్విజతందే అన్యద్విషరూపే అహనే దేవరివాసిని तत्तुल्यं रामनाम वराणे नमः स्वाहा रामाय रामभद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नादाय सीताय पते नमो नमः स्वाहा
सीतारामचंद्र परब्रह्मणे नमः स्वाहा चंद्राय धीमहि तन्नो हनुमत् प्रचोदयात् नाम वराणे नमः स्वाहा रामाय रामभद्राय रामचंद्राय वेदसे मंगलाय बुधाय च లోపల ఉన్న ఎరడు పనులు ఇవ్వని వాళ్ళని గచ్చ మండపంలో తాంబూలంలో వేసి ఇవ్వను विद्महे महादेव्यै च धीमहि तन्नो सीता प्रचोदयात् ॐ रामाग्रजाय विद्महे रामभक्ताय धीमहि तन्नो लक्ष्मणः ప్రచోదయాత్. ఇప్పుడు మన ఆవరణలో ఉన్నటువంటి దేవాలయం ఓం సద్యోజాతాది పంచ బ్రహ్మదేవతాభ్య నమః స్వాహా సద్యోజాతాయ నమః అందరూ గరిటెలు పెట్టి నమస్కారం చేసుకుంటారు. ఓం అసునీ దేవన మరి ప్రతినిత్యం కూడా స్వామివారికి చాలా సేవలు ఉంటాయి. అవునా? ప్రతినిత్యం స్వామివారికి ఏముంటాయి? మీరంతా చెప్పండి ఒకసారి. ఇక్కడ చూడండి, ఏముంటాయి? సేవలు ఉంటాయి. మనకి నెలకి 30 రోజులు సభ్యులు దేవాలయం నేనే వాడతా మరి. ఈ యొక్క దేవాలయం అల్లా టప్పగా అవ్వలేదు. అంటే ఏదో ఆలోచన చేశారు కాదు. పూడూరు నుంచి అయోధ్య దాకా నడుచుకుంటూ పోయినాం. పూడూరు ఎంత గొప్పదంటే ప్రతి మంచి పనికి మేమున్నాం పంతులు, మేమున్నాం పంతులు, మేమున్నాం పంతులు. ఎంత అద్భుతమైన ఊరు అది. ఏమి ఆనందం. ఇక్కడ నుంచి మాతో నడుచుకుంటూ అయోధ్య దాకా వచ్చును. అయోధ్యలో రాముని పాదుకలు పెట్టడానికి ఇబ్బంది అవుతే మా కృష్ణుడు సహకరించిండు. రామ పాదుకలు రాముని దగ్గర పెట్టాం. అక్కడి నుంచి మోసుకొని వస్తూ మరి పాదుకలు ఆడబెట్టాలి అని సందేహం వచ్చింది. సందేహం వస్తే వాళ్ళని చోట ప్లేస్ ఉందేయా, మరి అక్కడ మనం కంటిన్యూ చేద్దాం. నాకెవరో చెవులో ఊదిండు పంతులు, దానికి 1.25 లక్షల తలకాయ నొప్పులు ఉన్నాయి పంతులు, యాడిగలవుతుంది అన్నారు. నేను గంతే అనుకున్నా యాడిగలవుతుంది అని. కానీ గట్టిగా చెప్పండి ఒకసారి. ఏదైతే దేవ నిర్మాణం చేసిందో కమిటీ, అది రానివాళ్ళు కానీ, తర్వాత మా యొక్క మల్లేష్ కానీ, నరసన్న కానీ, ఇంకా ఎవరెవరో పేర్లు ఏమనుకోవద్దు, నాకు ముగ్గురు పేర్లు తీసుకున్నాని, అందరు మా వాళ్ళే. ఎవరెవరు ఒకసారి రండి నా దగ్గరికి, గబగబా పరిచయం చేస్తా. గబగబా రావాలి కమిటీ మెంబర్లు. తిరుపతి అన్న చప్పటి కొట్టులు ఒకసారి గట్టిగా కిందే ఉండు. పేరు చెప్పి కిందికి నూరా. ఎందుకంటే ఒకసారి మంగళాన్ని ఇస్తే అందరికి ఆకలి ఎక్కువైతుంది. మళ్ళీ పోతాం. మనం చెప్పిన వాళ్ళు గబగబా పేరు చెప్తాం. కాటమల్ అని పేరు కూడా వచ్చిన, నర్సన్న పేరు చెప్పేసిన,
ఇంకా ఎవరున్నారు? ఇంకొక ఆయన అక్కడ రాగానే కనిపించారు పెద్ద మనిషి జనం. మన పేరేంటిదో అక్కడ నుంచి పేరు చెప్పే నర్సన్న చెప్పేస్తా. బండ లెక్క పని చేసి మీరు నిజంగా సంపలు కొట్టరు గట్టిగా. నీ పేరేంటి? నీ పేరు గణేష్. మీ అందరిని తీసుకొని మళ్ళా తిరుపతి పోదాం. కానీ మీరు నడిపియ్యా ట్రైన్ లో పోదాం. గుట్ట శ్రీను ఎవరున్నారా? పేరు చెప్పిన వాళ్ళు. మాతాకి జై. మనం ఇప్పుడు జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం గూడూరు గ్రామంలో ఉన్నాం. ఈరోజు తేదీ వచ్చి 25 మార్చి నెల 2026 బుధవారం. ఆ లెక్కన మన లెక్క ప్రకారం చెప్పాలంటే మనకి పరాభవనామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు శుక్లపక్ష సప్తమి బుధవారం అద్భుతంగా రామయ్య ప్రతిష్టా కార్యక్రమం ముగిసింది. అశేష భక్తజన సందోహం మధ్యలో అద్భుతమైన ఆ ధ్వజస్తంభం కూడా నిలపడం జరిగింది. ఈ శుభ కార్యక్రమం నిస్సందేహంగా ఈ ప్రాంతాన్ని సస్యశావనం చేస్తుంది. అందరూ సుఖం శాంతితో ఆనందంగా ఉంటారు. పైగా ఆంజనేయ స్వామి కొండగట్టు చాలా దగ్గర. మరి రామాయణ ఇక్కడ ప్రతిష్ఠితం చేస్తే ఆంజనేయ స్వామి ఎంత ఆనందపడతాడు. అలాంటి ఆంజనేయ స్వామి ఈ క్షేత్రం మహత్యం ఇంకా ఇమించి భక్తులందరికీ శుభంజన మనస్ఫూర్తిగా కోరుతూ నాతో పాటు ఏదైతే కొండగట్టు ఇలాకా అంటే మన ప్రదేశం దానికి సర్పంచ్ గారు ఆదిరెడ్డి గారు ఉన్నారు. వారుగా మాట్లాడుతుందిగా కోరుతా ఉన్నాం. జై శ్రీరామ్. శుభదినం. శ్రీ గౌరవ పూజనీయ శ్రీ సురేష్ ఆత్మారాం మహారాజు గారిచే మరి మన కొండగట్టు ప్రాంతం చుట్టుపక్కల గ్రామాలన్నింటిలో మరి దైవభక్తిని పెంపొందిస్తూ మరి హిందూ మతం యొక్క ప్రాముఖ్యతను మన దేవుళ్ళ యొక్క మన ప్రతిష్ట పెంచడం కోసం మరి దేవాలయాలు నిర్మించడం లోపల మరి చేస్తున్నటువంటి కృషి నిజంగా మనం వర్ణనాతీతం. అక్కడ సూర్య దేవాలయం అద్దుట గ్రామం దగ్గర గూడూరులో శ్రీ రామాలయం మేము ఇంకా ముందు కూడా మా గ్రామంలో మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ కూడా పునఃప్రతిష్ట, ఎందుకంటే శిథిలావస్థలో ఉన్నటువంటి దేవాలయాన్ని కూడా మరి స్వామివారి చేతుల మీదుగానే చేయాలనే సంకల్పంతో ఉన్నాం. మరి వారిని ఈరోజు అది చూపించాలనుకున్నాం. వారిని దర్శిస్తే వారి సూచన మేరకు మేము కార్యక్రమం ముందుకు తీసుకున్నాం. ముఖ్యంగా ఈ గూడూరులో శ్రీ రామాలయ భక్త బృందం ఏమైతే ఉన్నదో మిత్రులు మల్లేషు, శ్రీనన్న, రామన్న వీళ్ళందరూ పేరున వాళ్ళందరూ మా గిరి ప్రదక్షిణ కొండగట్టు స్వామివారితో ఒక 4 సంవత్సరాల నుంచి ఎంత ఉంటుందో వారికి చేదోడు వాదోడుగా ఉంటూ ఈ అన్ని కార్యక్రమాల్లో మా స్వామివారికి మన గురుజీకి మరి తోడుగా ఉంటున్నారు. నిజంగా వాళ్ళు ఇంత పెద్ద సంకల్పంతో ఈ టెంపుల్ నిర్మాణం చేపట్టి ఇంత తొందరగా ఈ గుడి నిర్మాణానికి సహకరించిన ప్రాంతాలకు ముఖ్యంగా ఈ భక్త బృందానికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై హింద్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నేనే పడతా మరి.